హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. ఈ రోజు వచ్చేసి మనాలి సిరీస్ 4 అయితే మనం చూడబోతున్నాము. ప్రీవియస్ గా మనాలి సిరీస్ 1, 2, 3 లైక్ హైదరాబాద్ టు మేము మనాలి ఎలా రీచ్ అయ్యాము అండ్ హిడింబి దేవి టెంపుల్, మణికరణ్, మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ తప్పకుండా చూసేయండి. అండ్ ఈ రోజు అయితే మనము అంజనీ మహాదేవ్ టెంపుల్, సోలాంగ్ వ్యాలీ అండ్ వాసిష్ టెంపుల్ ఈ 3 ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాము. సో లేట్ చేయకుండా లెట్స్ ఎంటర్ ఇంటు ద వీడియో. ఈరోజు మన డే 3 ఇన్ మనాలి. ఈరోజు కూడా వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది. లెట్స్ సీ హౌ ద డే గోస్ అని చెప్పి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము మాల్ రోడ్ అయితే వచ్చేసాము. మా డ్రైవర్ ఇక్కడే పిక్ చేసుకుంటా అన్నారు. మాల్ రోడ్ చూడండి మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో, బట్ నైట్ అయితే అలా ఉండదు, చాలా హడావిడిగా ఉంటుంది. అండ్ అంజనీ మహాదేవ్ టెంపుల్కి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వే ఆఫ్ అంజనీ మహాదేవ్ టెంపుల్ మేము స్నో క్లోతింగ్ అయితే తీసుకున్నాము అండ్ గమ్ బూట్స్ ఇవి. బికాజ్ వెళ్ళే ప్లేస్లో అయితే స్నో ఉంటుంది, మనకి వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి గమ్ బూట్స్ అండ్ స్నో కాస్ట్యూమ్ అయితే తీసేసుకున్నాం మేము. స్నో కాస్ట్యూమ్కి అది అండ్ అక్కడ విజిట్ చేసిన వాటికి అంజనీ మహాదేవ్ దగ్గర దాకా రీచ్ అవ్వడానికి కాస్ట్ అదంతా ఎంత అయింది అన్నది ఎండ్ ఆఫ్ ద వీడియో అయితే నేను మెన్షన్ చేస్తాను. సో ఎండ్ వరకు తప్పకుండా చూసేయండి. అండ్ మీరు ఎవరైనా మనాలి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారంటే త్రూ ట్రావెల్ ఏజెన్సీ, ప్లీజ్ కాంటాక్ట్ మీ. అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి హ్యాజిల్ ఫ్రీ గెటవేస్, అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ ఐటర్నిటీ ఎవర్ విత్ ఇన్ ద బడ్జెట్. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పటికైతే మనము మనాలి, స్పీటి, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ చార్ధామ్ ఈ 4 వాటికి అయితే ఐటర్నిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్ ట్రాన్స్పోర్ట్, హోటల్స్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇంక్లూడెడ్. ఇఫ్ గ్రూప్ ట్రిప్ అయితే ట్రావెల్ గైడ్ కూడా ఉంటారు మీ వెనకాలే. సో మీరు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఈ ప్లేసెస్ విజిట్ చేసి వచ్చేయచ్చు. సో ఇఫ్ ఎవరన్నా విజిట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. మనకి అంజనీ మహాదేవ్ టెంపుల్ వచ్చేసి సోలాంగ్ వ్యాలీ దగ్గరే లోపలికి వెళ్ళాలి. ఇఫ్ స్నో అలా లేకపోతే హాయిగా నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు అంటారు, బట్ ఉండడం అయితే కొంచెం డిస్టెన్స్ బాగానే ఉంటుంది. సో స్నో ఉంది కాబట్టి మేమైతే ఏటీవీ రైడ్స్ మాట్లాడుకున్నాము. ఏటీవీ రైడ్స్కి ఎంత అయింది అన్నది కూడా నేను ఎండ్ ఆఫ్ ద బడ్జెట్ వీడియోలో చెప్తాను. అంజనీ మహాదేవ్ టెంపుల్ అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చుట్టూ సీనరీ కూడా. అండ్ వెళ్ళే రూట్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చుట్టూ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ తోటి. సోలాంగ్ వ్యాలీ అయితే మనం ఎంటర్ అయిపోయాము. సో ఆల్రెడీ మా డ్రైవర్కి తెలిసిన వాళ్ళే ఏటీవీ రైడ్స్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళతోటే బుక్ చేసుకున్నాము. అండ్ ఒక్కొక్క ఏటీవీ రైడ్ మీద 2 persons వెళ్ళొచ్చు. సో హియర్ స్టార్ట్స్ అవర్ ఏటీవీ రైడ్. చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఏటీవీ రైడ్ అయితే. ఒక దాని మీద నేను, మా అమ్మమ్మ అండ్ ఇంకో దాని మీద మా మదర్ అండ్ మా తమ్ముడు ఎక్కారు.
మనల్ని డ్రాప్ చేసిన పాయింట్ దగ్గర నుంచి ఏటీవీ రైడ్లో మనం అంజనీ మహాదేవ్ రీచ్ అవ్వడానికి ఒక 1 కిలోమీటర్ అయితే మనం వాక్ చేయాలి. బట్ నార్మల్గా ఉంటే మనకేమంత అనిపించదు. ఇలా స్నో ఉంటుంది కాబట్టి కొంచెం స్లైడ్ అవుతానే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే శివలింగము అండ్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్లో అయితే అంజనీ మాత ఉంటారు. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం అక్కడి దాకా వెళ్ళాలి. అదే ఆ వాటర్ ఫాల్. అండ్ శివలింగం అయితే మనకి ఇప్పుడు ప్రాపర్గా కనిపించదు బికాస్ స్నో సీజన్ కాబట్టి. శివలింగం మీద కూడా మొత్తం మంచులింగం లాగా ఫామ్ అయిపోయింది. అండ్ అంజనీ మహాదేవ్ టెంపుల్ని కొంతమంది చోటా అమర్నాథ్ అని కూడా పిలుస్తారు బికాజ్ ఇలాగా వింటర్ సీజన్లో స్నో ఫామ్ అయిపోయి ఉంటుంది కాబట్టి చోటా అమర్నాథ్ అని కూడా పిలుస్తారంట. ఈ ప్లేస్ స్టోరీ ఏంటంటే ఆంజనేయ స్వామి వాళ్ళ మదర్ అంజనీ మాత శివునికి అయితే ఇక్కడ తపస్సు చేశారంట పుత్ర సంతానం కోసం అని చెప్పి. ఈ టెంపుల్ వింటర్ సీజన్లోనేమో ఇలా చుట్టూ స్నో తోటి కవర్ అయిపోయి ఉంటుంది కదా. సమ్మర్ సీజన్లో స్నో లేనప్పుడు మంచిగా చుట్టూ ఒక శివలింగం మీద నిత్యం ఇలా వాటర్ ఫాల్ నుంచి వాటర్ పడతానే ఉంటాయి. విజువల్గా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. ఇంకా నేనైతే కొంచెం పైదాకా ఎక్కడానికి ట్రై చేశాను. బేసిక్గా అయితే స్టెప్స్ ఉంటాయి బట్ స్నోతో కవర్ అయిపోయింది కాబట్టి స్టెప్స్ ఏం లేవు. ఇలా స్నోలోనే నడుచుకుంటా వెళ్ళేటట్టు ఉంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మా మదర్ ఇంకా చాలు రా అంటే ఇంకా రిటర్న్ వెళ్ళాల్సి వచ్చింది. సో వెళ్ళేటప్పుడు నడుచుకుంటా వెళ్ళినా రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా స్లైడ్లో జారుతా వచ్చినట్టు వచ్చాము. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరన్నా సొలాంగ్ వ్యాలీ వెళ్తే మాత్రము అక్కడ రైడ్స్ అంత బాగోవు అండ్ వ్యూస్ కూడా అంత బాగోవు. బట్ ఈ లోపల అంజనీ మహాదేవ్ టెంపుల్కి అయితే తప్పకుండా వచ్చి చూడాల్సిన ప్లేస్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. సో ఇది కవర్ చేసేసుకున్నాక మేము రిటర్న్ మళ్ళీ ఏటీవీ రైడ్లోనే వెళ్ళిపోయాము.
లాస్ట్ టైం వచ్చినప్పుడు మేలో వచ్చాము. సో స్నో ఏం లేదు సొలాంగ్ వ్యాలీలో. అండ్ సొలాంగ్ వ్యాలీ మాకు ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు రోహతాంగ్ పాస్తో కంపేర్ చేస్తే. సో లాస్ట్ టైం రాలేదు. ఈసారి ఇంకా వెళ్దాము, ఒకసారి ట్రై చేద్దాము, స్నో కూడా ఉంది కదా అని వెళ్ళాము సొలాంగ్ వ్యాలీకి. సొలాంగ్ వ్యాలీ పర్టికులర్గా చెప్పాలి అంటే జస్ట్ రైడ్స్ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఆ రైడ్స్ కూడా స్నో రైడ్స్ అయితేనే బాగుంటాయి. అవి సిసులో కానీ ఒకవేళ రోహతాంగ్ ఓపెన్ అయిన కదా రోహతాంగ్ దగ్గర కూడా ఈ రైడ్స్ అయితే పెడతారు. సో ఆ సీజన్లో వెళ్ళినప్పుడు సొలాంగ్ వ్యాలీ స్కిప్ చేయొచ్చు. ఐ ఫీల్ సొలాంగ్ వ్యాలీ ఈజ్ ఓవర్ రేటెడ్. ఇక్కడ ఏదన్నా ఒకటి నచ్చింది అంటే రోప్వేలో పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఉండింది. ఈ రైడ్ మేము ఎప్పుడూ ట్రై చేయలేదు, ఒక్కసారి ట్రై చేస్తాము అని చెప్పి నేను మా తమ్ముడు ట్రై చేసాము. దాని తర్వాత మా మదర్ కూడా ట్రై చేశారు. ఏదన్నా రైడ్ అర్థం కాలేదా అంటే అది ఇదే. బికాజ్ అటు చాలా బాగుంది అని చెప్పలేను, ఇటు బాగాలేదు అని చెప్పలేను, న్యూట్రల్గా ఉంది. యాక్చువల్లీ ఏం జరిగిందో అర్థం కాలేదు కిందకు వచ్చేదాకా. ఇంకా మేము రోప్వే ఎక్కైతే పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ కంపేర్ టు సొలాంగ్ వ్యాలీ ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. రోప్వే టికెట్స్ తీసుకుందామని వెళ్తే వాళ్ళు వెయిట్ చేయాలి, పవర్ లేదు అంటున్నారు. బట్ కొంతమందిని పంపిస్తున్నారు, అది ఎందుకో మాకు కూడా అర్థం కాలేదు. మేము 11 o'clockకి వెళ్ళి వాళ్ళని రోప్వే టికెట్స్ అడగడం స్టార్ట్ చేసాము. 2:30 కల్లా అయితే మాకు రోప్వే టికెట్స్ దొరికాయి. సో మేము వెళ్ళి కొద్దిసేపు అక్కడ టైం పాస్ చేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. బికాజ్ అప్పటికే కొద్దిసేపు లైట్గా వాన పడింది. మేము వెళ్ళే 1 week ముందు దాకా కూడా మనాలిలో సిచ్యువేషన్స్ బాగాలేదు కాబట్టి రిస్క్ చేయకుండా ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ సొలాంగ్ వ్యాలీలో జిప్ లైన్ చేద్దాం అనుకున్నాము యాక్టివిటీ, బట్ మాకు కుదరలేదు అక్కడ చేయడము. సో రిటర్న్ వశిష్ఠ్ వెళ్ళే రూట్లో చాలా ఉన్నాయి జిప్ లైన్ యాక్టివిటీస్వి. సో అక్కడైతే మేము చేసాము. జిప్ లైన్ అయిపోయాక వశిష్ఠ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము అక్కడి నుంచి. కమింగ్ టు ద బడ్జెట్ మాకు ఆ డే మొత్తానికి వెహికల్కి 3,500 అయ్యింది. అండ్ జిప్ లైన్కి పర్ పర్సన్ 1,500 విత్ వీడియో, రోప్వేకి 750 అండ్ ఆ బాల్ ఎక్కింది అది పర్ పర్సన్ 300, స్నో బైక్ వచ్చేసి పర్ పర్సన్ 1000 అండ్ ఏటీవీ రైడ్ ఒక్కొక్క దాని మీద 2 personsని అలౌ చేస్తున్నారు. సో పర్ పర్సన్ 1000 అండ్ ఫుడ్ ఖర్చు ఇంకా మనం పెట్టుకున్న దాన్ని బట్టే ఉంటుంది. సో బడ్జెట్ అయితే ఇంతే అయ్యింది.
మనకైతే వశిష్ఠ మహర్షి టెంపుల్ అంటారు కదా, ఇక్కడే మనకి ఇక్కడ కూడా హాట్ వాటర్ స్ప్రింగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇఫ్ ఎవరన్నా ఇక్కడ కూడా ట్రై చేద్దాము హాట్ వాటర్ స్ప్రింగ్స్లో బాత్ అంటే ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు. వశిష్ఠ టెంపుల్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ అన్నమాట. చాలా వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. ఈ మల్టీ కలర్ బ్రేస్లెట్ అయితే ఐ లవ్ ఇట్. అండ్ నేను ఇందులో ఏ బ్రేస్లెట్ తీసుకున్నానో మీరు గెస్ చేసి చూడండి. ఐ నో మల్టీ కలర్ అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్. ఎందుకంటే నా బడ్జెట్కి కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది, నేను తీసుకోలేదు. బట్ చూడండి ఇన్ని వెరైటీస్ ఆఫ్ బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, చైన్స్, బ్రేస్లెట్స్, చాలా చాలా వైడ్ వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి సెట్స్ కూడా. ఇఫ్ ఎవరైనా ట్రై చేస్తా అంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. బికాజ్ నేను ఇదే స్టోర్ నుంచి ఒక రింగ్ పర్చేస్ చేశాను. ఇట్ వాస్ 1000 రూపీస్, సిల్వర్ వన్. ఒక 3 years అవుతుంది నేను ఆ రింగ్ తీసుకొని. ఇప్పటికీ కూడా అసలు ఇంత కూడా పాడవలేదు. చాలా బాగుంటుంది ఆ రింగ్ అయితే. సో నేను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తీసుకోవాలి అనుకున్నాను, తీసుకున్నాను. ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా పర్చేస్ చేయండి. ఇంక ఇక్కడ కొంచెం సేపు షాపింగ్ అయితే చేసేసి మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో వెళ్ళేటప్పుడు ఇంకా డైరెక్ట్ మాల్ రోడ్కి వెళ్ళి అలా స్ట్రీట్ షాపింగ్ చేస్తా కొంచెం లైట్గా అవుట్ సైడ్ డిన్నర్ చేసేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే వ్లాగ్ వచ్చేసి బిజ్లీ మహాదేవ్ టెంపుల్ వ్లాగర్స్. సో తప్పకుండా చూసేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కూడా వెళ్ళి ఒకసారి రీవిజిట్ చేసి వీడియోస్ అయితే చూసేయండి. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. టేక్ కేర్, బాయ్ బాయ్.